అమెరికాలో కూడా క్రికెట్ క్రేజ్ పెరుగుతోంది. ప్రవాస భారతీయులు కూడా ఇందుకోసం చొరవ తీసుకుంటున్నారు. కొలంబస్ ఓహియోలో ఇందుకోసం ఒక క్రికెట్ క్లబ్ కూడా ఏర్పాటు చేశారు. స్థానికంగా క్రికెట్ కోర్టు ఏర్పాటు చేయాలన్న ప్రవాస భారతీయుల కోరిక నెరవేరింది. హిల్లార్డ్ ప్రాంతంలో క్రికెట్ కోర్టు ఏర్పాటు చేసేందుకు స్థానిక మేయర్ ఆమోదం తెలిపారు. దీంతో హిల్లార్డ్ పార్కులో స్థానిక భారతీయులు ఒహాయో ప్రీమియర్ లీగ్ పేరుతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. హిల్లార్డ్ క్రికెట్ క్లబ్ నిర్వహించిన ఈ టోర్నీలో 13 టీంలు పాల్గొన్నాయి. పోటాపోటీగా జరిగిన ఈ మ్యాచ్ల్లో మైటీ 7 కొలంబస్ జట్టు విన్నర్ గా, రన్నరప్ గా రోరింగ్ లయన్స్ నిలిచాయి. అమెరికాలో కూడా క్రికెట్ క్రేజ్ పెరుగుతోంది. ప్రవాస భారతీయులు కూడా ఇందుకోసం చొరవ తీసుకుంటున్నారు. కొలంబస్ ఓహియోలో ఇందుకోసం ఒక క్రికెట్ క్లబ్ కూడా ఏర్పాటు చేశారు. స్థానికంగా క్రికెట్ కోర్టు ఏర్పాటు చేయాలన్న ప్రవాస భారతీయుల కోరిక నెరవేరింది. హిల్లార్డ్ ప్రాంతంలో క్రికెట్ కోర్టు ఏర్పాటు చేసేందుకు స్థానిక మేయర్ ఆమోదం తెలిపారు. దీంతో హిల్లార్డ్ పార్కులో స్థానిక భారతీయులు ఒహాయో ప్రీమియర్ లీగ్ పేరుతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. హిల్లార్డ్ క్రికెట్ క్లబ్ నిర్వహించిన ఈ టోర్నీలో 13 టీంలు పాల్గొన్నాయి. పోటాపోటీగా జరిగిన ఈ మ్యాచ్ల్లో మైటీ 7 కొలంబస్ జట్టు విన్నర్ గా, రన్నరప్ గా రోరింగ్ లయన్స్ నిలిచాయి. అమెరికాలో కూడా క్రికెట్ క్రేజ్ పెరుగుతోంది. ప్రవాస భారతీయులు కూడా ఇందుకోసం చొరవ తీసుకుంటున్నారు. కొలంబస్ ఓహియోలో ఇందుకోసం ఒక క్రికెట్ క్లబ్ కూడా ఏర్పాటు చేశారు. స్థానికంగా క్రికెట్ కోర్టు ఏర్పాటు చేయాలన్న ప్రవాస భారతీయుల కోరిక నెరవేరింది. హిల్లార్డ్ ప్రాంతంలో క్రికెట్ కోర్టు ఏర్పాటు చేసేందుకు స్థానిక మేయర్ ఆమోదం తెలిపారు. దీంతో హిల్లార్డ్ పార్కులో స్థానిక భారతీయులు ఒహాయో ప్రీమియర్ లీగ్ పేరుతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. హిల్లార్డ్ క్రికెట్ క్లబ్ నిర్వహించిన ఈ టోర్నీలో 13 టీంలు పాల్గొన్నాయి. పోటాపోటీగా జరిగిన ఈ మ్యాచ్ల్లో మైటీ 7 కొలంబస్ జట్టు విన్నర్ గా, రన్నరప్ గా రోరింగ్ లయన్స్ నిలిచాయి.